హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. పల్లెటూరులో ఇలా బయట మంచాలు వేసుకొని పడుకుంటే చల్లటి గాలికి హాయిగా ప్రశాంతంగా అనిపించింది. ఏసీలు కూడా పనికిరావనుకోండి వీటి ముందు. కాకపోతే ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే దోమలు ఎక్కువగా ఉన్నాయి. దోమల వల్ల బయట పడుకోలేకపోతున్నాము. ఇలా పంచలో పడుకుంటేనే దోమలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా బయట వరండా ఉంది చూడండి, బయట ప్లేస్ ఉంది కదా, ఓపెన్ ప్లేస్. ఆ ప్లేస్లో పడుకుంటే ఇంకా దోమల సంగతి మనం చెప్పనవసరం లేదు. ఇది వరకైతే ఇంత దోమలు ఉండేవి కాదు, కానీ ఇప్పుడు ఎందుకనో దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బయట పడుకోవాలంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది. బయట వరండాలో ఫ్యాన్ ఉంది కదా, అందుకని దోమ తెర కట్టుకొని అయితే ఇంక ఇక్కడ పడుకుంటున్నాం. పెద్ద టేబుల్ ఫ్యాన్ కనుక ఒకటి ఉందనుకోండి, బయట ఓపెన్ ప్లేస్ ఉంది కదా, అక్కడ మంచాలు వేసుకొని టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని పడుకుంటే అసలు చల్లటి గాలికి అసలు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. ఎంత హాయిగా నిద్రపట్టిద్దో. నైట్ అయితే అసలు ఎంత చల్లటి గాలి వచ్చిందనుకోండి. నేను బయట కసువులు ఊడుస్తాను కదా, కసువు ఊడ్చేటప్పుడైతే అసలు ఎంత చల్ల గాలి వచ్చిందో అక్కడే ఉండాలనిపించింది. అంత హాయిగా అనిపించింది. అందుకనే నైట్ పడుకునేటప్పటికి మేము 11 గంటలు 12 గంటలు అవుతుంది. ఎండాకాలం అంటే పనులు కూడా అంత ఎక్కువగా ఉండవు కదా, ఇంకా అందరూ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. 9 గంటలకల్లా ఇంట్లో పని అయిపోయింది కదా, పిల్లలు అన్నం తింటారు, మేము కూడా అన్నం తినేస్తాము. ఇంకా అక్కడి నుంచి ఖాళీగా ఉంటాం కదా, ఇంకా బయట కసులు ఊడ్చుకోవటం, ముగ్గులు వేసుకోవటం, ఎవరైనా వచ్చారనుకోండి కాసేపు అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవటం అలా చేస్తూ ఉంటాము. పడుకునేటప్పటికి టైం నైట్ అయితే 11 అవుతుంది. వంటగదిలోకి వచ్చేసి ఇంకా వంటగది పనులు అయితే మొదలుపెట్టాను. నైట్ అయితే కొంచెం అన్నం మిగిలింది కదా, ఆ అన్నం అయితే తీసి గిన్నెలో పెట్టి అరమారలో అయితే పెట్టాను. కడగాల్సిన అంట్లన్నీ టబ్లో పడేసాను. అన్నం మిగులుతుంది, వేస్ట్గా పడేయటానికేమో మనసు ఒప్పట్లేదు. కాకపోతే ఏంటంటే అన్నమేమో మెత్తగా అయిపోతుంది. మేము తినేటప్పటికి టైం 1 అవుతుంది. ఆ 1కేమో అన్నం మెత్తగా అయిపోతుంది. ప్రతిరోజు అన్నంతోనేమో టిఫిన్ ఏదైనా చేయాలంటేనేమో చేయలేము. అసలుగా అన్నం అనేది కొంచెం మిగలకుండా వండాలంటేమో వండలేము. మరీ తుడిచేసినట్టు కూడా అన్నం వండకూడదు అంటలండి, కొంచెం మిగిలేటట్టు వండుకోవాలి. అన్నం బాగుంటే మాత్రం వీలైనంత వరకు పడేయను, పెరుగన్నంలో అలా తింటాము. ఇంకా అంట్లు స్టాండ్లో అంట్లు అయితే సర్దుతున్నాను. అరమార కొంచెం ఖాళీ అయింది. ఆ ఖాళీ అయిన ప్లేస్ వాటికైతే ఇంకా క్లాత్ తీసుకొని అయితే మొత్తం తుడిచేస్తున్నాను. ఈ అరమార మాత్రం ఎక్కువ శాతం ప్రత్యేకంగా అయితే క్లీన్ చేయను. ఇలా అంట్లు సర్దేటప్పుడే ఎక్కువ క్లీన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే సగం అంట్లు అనేవి ఈ స్టాండ్లోనే ఉంటాయి, అరమార అనేది సగం ఖాళీగా ఉంటుంది. ఇంకా కొన్ని అంట్లనే కొంచెం పక్కకు నెట్టేసి క్లీన్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను. ఈరోజు టిఫిన్ అయితే ఏమీ లేదు, ఇంకా కొంచెం అన్నం మిగిలింది కదా, ఇంకా అన్నంతో అయితే టిఫిన్ చేస్తున్నాను. ఈ టిఫిన్ ఇంట్లో వాళ్ళందరికీ సరిపోయిద్దా? సరిపోదు. మరి ఏం చేయాలి? ప్రస్తుతానికి మాత్రం మా ఆయనకు ఒక్కడికే చేస్తున్నాను, పులిహార చేస్తున్నాను. ఇంట్లో నిమ్మకాయలు అయితే ఉన్నాయి, ఇంకా నిమ్మకాయ పులిహార అయితే చేస్తున్నాను. ఒక్కరికైతే సరిపోయిద్ది. తిరగమాత మొత్తం ఒకేసారి వేయకపోవటానికి కారణం ఏంటంటే ఆయిల్ ఎక్కువైద్దేమో. కొంచెం అన్నమే కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినట్టున్నాను. మరి ఆయిల్ ఎక్కువైంది అనుకోండి తినబుద్ధి కాదు. ఈ ఎండలకు ఆయిల్ ఎంత తక్కువగా తింటే అంత మంచిది, దప్పిక పుట్టినట్టుగా ఉండిద్ది. అందుకనే ఓన్లీ తిరగమాత గింజలు కొంచెం ఆయిల్ వాటికైతే వేసాను. కొంచెం ఉప్పు వేసి నిమ్మరసం వేసి కలిపి అయితే పక్కన పెట్టాను. మా ఆయన వాటికైతే మాత్రం టిఫిన్ రెడీ అయిపోయింది. ఇంకా పిల్లల కోసం ఏం టిఫిన్ చేయాలో అయితే ఆలోచించాలి. ప్రస్తుతానికి ఊళ్ళోకి అయితే ఆకుకూరలు వచ్చినాయి, ఇంకా ఆకుకూర అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే తోటకూర తీసుకున్నాను, తోటకూర పప్పు చేద్దామని. కాకపోతే తోటకూర ఏంటంటే ముదురుగా కనిపిస్తుంది. ఆకు లేతగానే ఉంది చూడటానికి, కాడలు ఏంటంటే ముదురుగా ఉన్నాయి. ఈ సగం కాడలన్నీ ఇంకా వేస్ట్గా పోవటమే. ఆ ముదిరి వేసామనుకోండి ఉడకను కూడా ఉడకవు. ఉడికినా సరే మనం వేసినా సరే అవి ఎలా ఉంటాయి, మనం తినేటప్పుడు పీసులు పీసులుగా వస్తాయి. అందుకని ఇంకా తోటకూర వద్దులే అని చెప్పేసి పాలకూర తీసుకున్నా. పాలకూర బాగానే ఉంది. కాకపోతే కూర అనేది ఈ రోజుకి కాదు, రేపటి కోసం. ఈ రోజుకైతే కూర ఒకటి ప్లాన్ చేసి పెట్టుకున్నాం ముందే. ఇంక ఈరోజు కూర అయితే ఫిక్స్ అయిపోయింది, రేపటి కోసం ఇది. ఏం చేస్తాం, మన పనులు ఎలా ఉంటాయి, రేపు ఏం టిఫిన్ చేయాలి, ఏం కూర చేయాలి అని వీటి గురించే ఆలోచిస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మెయిన్ ఆలోచన ఏంటంటే పిల్లల కోసం ఏం చేయాలి, పిల్లలు ఇష్టంగా ఏం తింటారు అని ఆలోచిస్తూ ఉన్నాను. ఏదో ఒకటి వాళ్ళ కోసం అయితే చెయ్యాలి. ముందైతే బట్టలు అయితే సరిపేసి నానబెట్టాను. ఇంక ఇప్పుడు అంట్లు కడుగుదామని చెప్పేసి అంట్లు అయితే బయటేస్తున్నాను. నైట్ అంట్లు అయితే కడగలేదు, అందుకనే చాలా అంట్లు అయితే ఉన్నాయి. ఒక్కోసారి సాయంత్రం పూట తక్కువ అంట్లు ఉంటాయి కదా, ఇంకప్పుడు ఏం చేస్తానంటే రేపు ఉదయం కడగొచ్చులే, ఆ కొంచెం అంట్లు మళ్ళీ బయటికి తీసుకురావడం కడగటం ఎందుకులే, ఉదయాన్నే కడిగేసుకోవచ్చులే అని చెప్పేసి ఒక్కోసారి కడగను. ఇప్పుడు అది కాక ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, బయటికి త్వరగా రావట్లేదు. 6 అయితేనే బయటకు వస్తున్నాము. ఇంకా అప్పుడు ఇల్లు ఊడ్చుకొని బట్టలు మడతేసుకొని ఈ చిన్న చిన్న పనులన్నీ చేసుకునేటప్పటికే చీకటి పడుతుంది.
ఇంక ఇప్పుడేం కడుగుతాంలే, అంత అవసరం ఏముందిలే అని చెప్పేసి ఉదయాన్నే అయితే కడుగుతున్నాను. మనం అంట్లు కడగటానికి పని ఏముందనుకుంటాము, అంట్లు రుద్దటం, వాటర్ పెట్టి కడగటం, వాటిని అంట్లు స్టాండ్లో వేయటం, సర్దుకోవటం, ఇదే అంట్లు పని అనుకుంటాము. కాదు, అంతకంటే ఇంకా ఎక్కువ పని అయితే ఉంది. ఇప్పుడు అంట్లు వేసుకునే టబ్బు ఉంది కదా, ఈ టబ్బు అయితే మొత్తం శుభ్రంగా రుద్ది అయితే క్లీన్ చేసేసాను. దీని పని అయితే అయిపోయింది. ఇదైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇంకా ఎక్కువ పని అయితే ఉంది. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క గిన్నెని క్లీన్ చేయాలి. అంటే మనం సబ్బేసి రుద్దుతాం కదా, అట్లా కాకుండా ఈ గిన్నె ప్రతిదీ మనం వాడుకునేదే కదా. ఇందులో కూర చేయటము, టీ పెట్టుకోవటము, పిండి కలుపుకోవటము, అన్నం వండటము, లేదా మనం అన్నం తినటము, ఇలాంటిది ప్రతి ఒక్కటి వాడిన గిన్నెలే. ఇందులో ఏదో ఒకటి మెతుకులు అని అవన్నీ ఇవన్నీ ఉంటానే ఉంటాయి. ఇంకా అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ప్రతి ఒక్క గిన్నెని, ప్రతి ఒక్క ప్లేట్ని క్లీన్ చేసుకోవాలి. ఇందులో ఉన్నవన్నీ తీసి నేను ఒక గిన్నెలో అయితే పోస్తున్నాను. ఆ గిన్నె కూడా అన్నం గిన్నె. అన్నం అనేది కొంచెం మనకి ఎండిపోయినట్టుగా అంటుకున్నట్టుగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇవన్నీ అయితే ఒక గిన్నెలో పోస్తున్నాను. ఇప్పుడు మాకు కుడితి నీళ్ళు కూడా పారబోయట్లేదు. అంతకుముందు ఏం చేస్తానంటే నేను మొత్తం బకెట్లో పోసేసి బయట పారబోస్తాను. మాకు గేదెలు లేవు కదా, ఇంటి దగ్గర గేదెలు ఉన్న వాళ్ళు కూడా ఎవరు తీసుకెళ్ళట్లేదు. ఇంకెందుకులే వేస్ట్ అని చెప్పేసి నేను ఏం చేస్తున్నా, పారబోస్తున్నాను. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మా గేదెలకు తీసుకెళ్తామని చెప్పారు. ఇంకా గేదెలకు మనం నీళ్ళు పోయాలంటే మాత్రం అన్నీ వేయకూడదు, కూర వేయకూడదు. కూర, పచ్చిమిర్చి, మామిడికాయలు తింటాం కదా, మామిడికాయ ఇత్తనాలు, ఇవన్నీ వేసామనుకోండి గేదెలు తాగటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇత్తనాలు వస్తే అవి తాగవు. పొరపాటున మింగినాయి అనుకోండి చాలా ఇబ్బంది అయింది. కూర వేసినా సరే కారంగా ఉంటుంది కదా, తాగవు. అందుకోసం అని చెప్పేసి అవన్నీ ఏమో ఇదిగో పడేసేయన్నీ ఒక గిన్నెలో పెట్టాను. కుర్త బకెట్లో పోసేయన్నీ ఏమో అన్నం గిన్నెలో పెట్టి ఉంచాను. అన్నం గిన్నె నానిద్దిలే అని. ఇంక ఇవైతే బయట పడేస్తున్నాను. ఇంకా ఇవి బయట పడేసినా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇవేం కవర్లు కాదు కదా, డస్ట్బిన్లో వేసామనుకోండి తడిగా ఉంటాయిగా, మళ్ళీ కసువంతా నెమ్ముగా అయిపోయి అడుగు మొత్తం అంటుకొని పోయి డస్ట్బిన్ అనేది పాడైపోయిద్ది. లేదనుకోండి ఒక సపరేట్గా కవర్లో వేసైతే తడి చెత్త అనేది మనం సపరేట్గా వేసుకోవాలి. పల్లెటూరులే కాబట్టి మనకు అంత బాధ ఏం లేదులే. పక్కన ఖాళీ ప్లేస్ ఎక్కువగానే ఉంది కదా, ఇంకా అక్కడైతే వేస్తాను. మామిడి విత్తనాలు వేసినామనుకోండి, మన టైం బాగుంటే చెట్లు కూడా మొలుస్తాయి. అంత తేలిగ్గా మనకి చెట్లు ఏం మొలవ్వలేండి. పిచ్చి చెట్లు అయితే త్వరగా మొలుస్తాయి. మనం వద్దన్నా సరే అవి ఎక్కువగా వస్తూనే ఉంటాయి. కానీ మనకు అవసరమైన మొక్కలు ఉంటాయి చూడండి, వాటికి మనం ఎంత ఉపదేశం చేసినా, ఎన్ని నీళ్లు పోసినా, ఎంత మందులు వేసినా సరే అవి సరిగ్గా పెరగవు. వాటికి ఏ ఒక రోగాలు వస్తాయి. కానీ పిచ్చి చెట్లకు మాత్రం ఏ రోగాలు రావు, అసలు చక్కగా పెరిగేస్తాయి. అంట్లయితే కడిగేసాను, బట్టలు కూడా ఉతికేసాను. ఈ 2 పనులు అయిపోయినాక కసులు ఉడుస్తున్నాను. ఇల్లు మొత్తం ఊడవట్లేదు, బయట వాటికే ఊడుస్తున్నాను. ఈ బయట వరండా ఉంది కదా, బయట పంచ, ఈ వరండా ఒకటి. ఇంకా మాకు ఓపెన్ ప్లేసులు 2 ఓపెన్ ప్లేసులే ఉంటాయి. ఏది ఏమని పిలవాలో కూడా నాకు అర్థం కాదు. రెండింటిని వరండాలు అంటాము, పంచ అంటాము, బయట ఖాళీ ప్లేస్ అంటాము, ఏదో ఒక పేరు పెట్టి అయితే పిలుస్తూ ఉంటాము. ముందు ఇవైతే కసులు ఊడుస్తున్నాను, ఎందుకంటే ఎండ అనేది బాగా వస్తుంది. ఇప్పటికే చూడండి అసలుకి ఎంత ఎండ వచ్చిందో. తుడిచినా తొడవపోయినా సరే ఫస్ట్ అయితే మాత్రం శుభ్రంగా కసువులు అయితే ఊడుస్తున్నాను. సాయంత్రం పూట ఎలాగో బయట వరండా మెట్లు మొత్తం నీళ్లు జల్లేస్తాను కదా, ఇంకా వాటిని తుడిచినా తొడవపోయినా సరే ఇబ్బంది ఉండదు. కొంచెం ఎక్కువగా మురిగ్గా ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే చీపురు తీసుకొని ఊడ్చేస్తాను, ఇంకా మట్టి మొత్తం పోయిద్ది. బయట పని వాటికైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా గ్యాస్ పై అయితే క్లీన్ చేస్తున్నాను. నిన్నైతే క్లీన్ చేయలేదు, పొయ్యి కొంచెం జిడ్డుగా ఉంది. అందుకని ఈరోజు కొంచెం సరుపు ఉంది కదా, సరుపు కాదు షాంపూ వేసి షాంపూ నీళ్ళతో అయితే క్లీన్ చేస్తున్నాను. షాంపూ నీళ్ళతో క్లీన్ చేస్తామనుకోండి పొయ్యి అనేది బాగా మెరుస్తూ ఉంటుంది, జిడ్డు మరకలు కూడా లేకుండా ఉంటాయి. ఇంక ఇక్కడ ఈ స్టిక్కర్స్ అంటించాను కదా, ఇవి కూడా తడి క్లాత్ అయితే తుడిచేసాను. కానీ ఇవి ఏంటంటే అసలు ఎక్కువ జిడ్డు అనేది పట్టట్లేదండి. పొయ్యి దగ్గరలోనే ఉంది కదా, మా ఆయిల్ మరకలని ఏయోటి పడతానే ఉంటాయి కదా, కానీ అసలు ఎక్కువ జిడ్డుగా అయితే కనిపించట్లేదు. ఒక తడి క్లాత్ తీసుకొని తుడిస్తే చాలు, చాలా నీట్గా క్లీన్ అయిపోతున్నాయి. గోడకు అంటించినవి అయినా, కింద గ్యాస్ బండ మీద వేసాను కదా, అవైనా సరే చాలా నీట్గా క్లీన్ అయిపోతున్నాయి. నేను ఎలా ఉంటాయో అనుకున్నాను, కాకపోతే అంటుకోవటం అనేది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటించేటప్పుడే కొంచెం రాంగ్ చేశాను. అంటించేటప్పుడే పర్ఫెక్ట్గా తెలుసుకొని అంటించినట్టయితే బాగుండేదేమో అనిపించింది. అందువల్ల కొంచెం ఊడొస్తున్నాయి. ఇంకా పొయ్యి కింద అయితే పొంగుతాయి అని చెప్పేసి నేను ప్లేట్లు పెట్టుకున్నాను కదా, మా బొడ్డోడు చూడండి అడ్డం వస్తున్నాడు. ఈ అబ్బాయిని చూసి మీకు పిల్లలు ఎంతమంది అక్క అని అడుగుతున్నారు. మాకు అమ్మాయి అబ్బాయి
పాత వీడియోలు చూసే వాళ్ళకైతే అందరికి తెలుసు మా అమ్మాయి. అప్పుడప్పుడు ఎప్పుడన్నా పండగలకు అది వచ్చినప్పుడు చూపిస్తూనే ఉంటాను వీడియోలో. వీడు మా అక్క వాళ్ళ అబ్బాయి, సెలవులు ఇచ్చారు కదా వచ్చాడు. చిన్నపిల్లలు కదా ఇంకా అంతే, వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు. ఒక్కోసారి వీడియోకి ఇలా అడ్డం వస్తూ ఉంటాడు. ఇంకా షాంపూ నీళ్ళతో అయితే మొత్తం క్లీన్ చేశాను. మాలాగా టైల్స్ లేకుండా ఏమిటి అడ్డం పెట్టుకొని అలా వంట చేసుకునే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇలా స్టిక్కర్స్ తెచ్చుకోండి. పెద్ద రేటే ఉండదు. నావైతే 300కి అలా వచ్చేసినాయి. కాకపోతే ఇంకొక 200, 500 అయితే అంతకంటే ఎక్కువేం కావు కదా. తెచ్చుకోండి, చూడటానికి నీట్గా ఉంటుంది. మనకు కూడా పని అనేది కొంచెం తేలిగ్గా ఉంటుంది. ఇంకా కూర అయితేనేమో ములక్కాయ టమాటా కూర చేస్తున్నాను. పొద్దున ఆకుకూర తీసుకున్నాను కదా, ఆకుకూర తీసుకున్నది రేపటికని చెప్పాను కదా. ఈరోజైతే ములక్కాయ టమాటా చేస్తున్నాను. ములక్కాయలు తీసుకున్నాను కానీ అవి ఏంటంటే వడబడిపోతున్నాయి. ఇంక ఉండే కొద్దీ మరీ ఎక్కువ వడబడిపోతాయేమో, ఎండిపోతాయేమో అని చెప్పేసి ఇప్పుడైతే కూర చేస్తున్నాను. ములక్కాయ కూడా నేను తీసుకున్నప్పుడు కొంచెం ముదురు దానిలాగా లావుగా అనిపించింది. ఎలా ఉంటుందో, ఉడికిద్దో ఉడకదో అనుకుంటున్నాను. కానీ కూర ఉడికిన తర్వాత టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా ఆకుకూర ఉంది కదా, అది ఎండిపోయిద్దేమోనని చెప్పేసి పేపర్లో చుట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నా. పేపర్లో చుట్టు పెట్టామనుకోండి ఆకుకూర కుళ్ళిపోకుండా నీట్గా ఉంటుంది. అందుకోసం పేపర్లో చుట్టు పెట్టాను. కూర ములక్కాయ టమాటా కూర చేశాను కదా. కూర అనేది మనకి ఎటువంటి మసాలా వేసుకోపోయినా సరే మంచి టేస్ట్గా రావాలంటే కూరలో ఉప్పు అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మనం కూర చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే కూరకు సరిపడా ఉప్పు కనుక పర్ఫెక్ట్గా వేసుకున్నామంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. కూర అనేది కొంచెం నీళ్ళుగా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేనైతే రోజువారీ కూరల్లో అసలు ఎటువంటి మసాలా వేయను. మేము మసాలా తింటే అంత గ్యాస్ ప్రాబ్లం అది వచ్చింది అని చెప్పేసి నేనైతే ఎక్కువ వాడను. ఇంకా ఓన్లీ చికెను, బిర్యానీలు ఇవి వండుకున్నప్పుడే వాడతాను. కూరలో కరెక్ట్గా ఉప్పు వేసుకుంటే కూర మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఫాలో అవ్వండి. కూర కూడా కొంచెం నేను నీళ్ళుగానే చేస్తాను. అలా ఉంటేనే ఇష్టం మాకు, తింటానికి బాగుంటుంది. పిల్లల ముక్కలు అలాంటివి తినలేదనుకోండి కొంచెం చారులాగా పోసుకొని అయినా తింటారు. అందుకోసమని నేను కొంచెం చారుగా చేస్తాను. ఇంకా టిఫిన్ కోసం అయితే దోశలకైతే బియ్యం నానబోసాను, రేషన్ బియ్యం. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు కొంచెం తక్కువగా అయితే మినపప్పు వేస్తాను. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.